హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే జీమెయిల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి డైరెక్ట్గా మీ యూట్యూబ్ ఛానల్కి వచ్చేస్తాయి. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఇంకా వీడియోస్ అనేవి చూడడం వాళ్ళంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. సో టాపిక్ వైజ్ ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశాను. స్ట్రాటజీకి కానీ, బ్యాంకింగ్ అవేర్నెస్ కానీ, కరెంట్ అఫైర్స్కి కానీ, సో ఇంకా జిఎస్టీ అలాగే రియో ఒలింపిక్స్ మీద కూడా వీడియోస్ అనేవి చేశాను కదా. రియో ఒలింపిక్స్ మీద ఆల్రెడీ 2 వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను. సో ఒలింపిక్స్లో ఫస్ట్ హిస్టరీ ఏంటి, ఒలింపిక్స్ హిస్టరీ, అలాగే ఇండియా హిస్టరీ వచ్చి ఒలింపిక్స్ లో ఇప్పటిదాకా ఎవరెవరు విన్నారు, ఫస్ట్ మెడల్ ఎవరు విన్నారు, అలాగే రియో 2016 గురించి అన్ని కవర్ చేస్తూ రియో ఒలింపిక్స్ 2 పార్ట్స్ అనేవి చేశారు. ఏమైనా చూడడం వాళ్ళంటే 2 వీడియోస్ కూడా చూడండి, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్కమింగ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా. సో ఇప్పుడు ఈ వీడియోలో రియో 2016 పారా ఒలింపిక్ గేమ్స్ అనేది చూద్దాం. సో పారా ఒలింపిక్ గేమ్స్ అనేవి ఫినిష్ అయినాయి కదా. సో రియో ఒలింపిక్స్ 2016 ఎంత ఇంపార్టెంట్, సో పారా ఒలింపిక్ గేమ్స్ అనేవి కూడా అంత ఇంపార్టెంట్. సో మన ఇండియా కంట్రీ వాళ్ళు మంచి ప్రతిభ చూపించారు. సో మామూలు ఒలింపిక్స్ రియో 2016 కన్నా పారా ఒలింపిక్స్ లో మనకి ఎక్కువ మెడల్స్ కొన్ని కూడా వచ్చినాయి. సో ఇండియా హిస్టరీ ఇన్ రియో పారా ఒలింపిక్స్ అలాగే రియో 2016 అనేవి కూడా ఈ వీడియోలో చూద్దాం. ఓకే, 2016 పారా ఒలింపిక్ గేమ్స్ అనేవి రియో డి జనీరో బ్రెజిల్ లో జరుగుతున్నాయి. సో రియో 2016 ఎక్కడ జరిగిందో సో పారా ఒలింపిక్స్ కూడా అక్కడే జరుగుతాయి. ఓకే, రియో డి జనీరో బ్రెజిల్. సో మిగతా పాయింట్స్ అన్ని కూడా ఒలింపిక్స్ హిస్టరీ ఇవన్నీ కూడా ఆల్రెడీ రియో ఒలింపిక్స్ లో కవర్ చేశాను కాబట్టి సో ఇప్పుడు ఆ పాయింట్స్ అనేవి మళ్ళీ మెన్షన్ చేయట్లేదు. సో ఎవరైనా చూడడం వాళ్ళంటే ఆ వీడియోస్ అనేవి చూడండి. సో మిగతా మీకు మొత్తం టోటల్ పాయింట్స్ అనేవి అన్ని కవర్ అవుతాయి. సో ఒలింపిక్స్ హిస్టరీ A to Z అన్ని కూడా కవర్ చేశాను. ఓకే, సో ఇప్పుడు అందులో కవర్ చేయలేని పాయింట్స్ అనేవి పారా ఒలింపిక్స్ సంబంధించిన పాయింట్స్ అనేవి మాత్రమే ఇందులో చెప్తున్నాను. ఓకే, సో టోటల్ గా 19 అథ్లెటిక్స్ అనే వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. టోటల్ గా 10 గేమ్స్ లో ఇండియా తరఫున. ఓకే, టోటల్ 19 అథ్లెటిక్స్ ఫ్రమ్ ఇండియా ఇన్ 10 గేమ్స్. సో ఓకే, దేవేంద్ర జజారియా ఇస్ ద ఫ్లాగ్ బేరియర్ ఫర్ ఇండియన్ కాంటినెంట్. సో ఇండియన్ కాంటినెంట్ తరపున ఫ్లాగ్ బేరియర్ ఎవరంటే దేవేంద్ర జజారియా. సో హీ ఈజ్ జావెలిన్ థ్రోవర్. సో జావెలిన్ త్రో కేటగిరీలో ఈ దేవేంద్ర జజారియా అనేవాడు 2012 లో గోల్డ్ మెడల్ అనేది కూడా విన్నాడు ఇండియా తరపున. సో షీఈ్ ఎ ఫేమస్ ప్లేయర్ ఇన్ జావెలిన్ త్రో ఫర్ ఇండియా. సో హీఈస్ ద ఫ్లాగ్ బేరియర్. సో మామూలు రియో 2000 ఒలింపిక్స్ లో అభినవ్ బింద్రా ఈ పాయింట్స్ అని అక్కడ కవర్ చేశాను కదా. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చెప్పట్లేదు. సో ఓకే, Mariyappan Thangavelu, she's from Tamil Nadu. Okay, Mariyappan Thangavelu wins the India's first gold medal at Rio Olympics. సో రియో పారా ఒలింపిక్స్ లో ఫస్ట్ మెడల్ అలాగే ఫస్ట్ గోల్డ్ మెడల్ కూడా ఎవరు విన్ అయ్యారంటే మరియన్ తంగవేల్ అనమాట. సో ఇది ఓన్లీ 2016 ప్రెసెంట్ గురించి చెప్తున్నాను, ఓవరాల్ హిస్టరీ కాదు. సో ప్రెసెంట్ ఫస్ట్ మెడల్ ఎవరు విన్ అయ్యారంటే మరియప్పన్ తంగవేల్. ఓకే, సో రియో 2016 లో సాక్షి మాలిక్ ఫస్ట్ మెడల్ విన్ అయింది కదా. అలాగే ఈ మెడల్ ఇందులో మరియప్పన్ తంగవేల్ అనేవాడు ఇండియా తరపున గోల్డ్ మెడల్ అనేది విన్ అయ్యాడు హై జంప్ కేటగిరీలో. షీఈ్ ఫ్రమ్ తమిళనాడు. ఓకే, సో మరియప్పన్ తంగవేల్ ఈజ్ బిలాంగ్స్ టు తమిళనాడు. షీఈ్ ఎ పారా, హీస్ కేటగిరీ ఈజ్ హై జంప్. హీస్ విన్ ద గోల్డ్ మెడల్ ఇన్ రియో పారా ఒలింపిక్స్ గేమ్స్. ఓకే, అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఇండియా పారా ఒలింపిక్స్ లో టోటల్ గా ఏమేమి మెడల్స్ విన్ అయ్యింది, ఏ కేటగిరీస్ అనేవి చూద్దాం. సో చెప్పాను కదా, తంగవేలు మరియప్పన్ విన్స్ గోల్డ్ ఇన్ మెన్స్ హై జంప్. సో మెన్స్ హై జంప్ లో తంగవేలు మరియప్పన్ అనేవాడు మెడల్ అనేది విన్ అయ్యాడు, ఫస్ట్ మెడల్ గోల్డ్ మెడల్. ఓకే, తంగవేలు మరియప్పన్ విన్స్ గోల్డ్ ఇన్ మెన్స్ హై జంప్. షీఈ్ ఫ్రమ్ తమిళనాడు. సో అలాగే దేవేంద్ర జజారియా విన్స్ గోల్డ్ ఇన్ మెన్స్ జావెలిన్ త్రో. జావెలిన్ త్రో కేటగిరీలో దేవేంద్ర జజారియా అనేవాడు గోల్డ్ మెడల్ విన్ అయ్యాడు. సో అంతకు ముందు ఆల్రెడీ కూడా జావెలిన్ త్రోలో ఒక గోల్డ్ మెడల్ అనేది విన్ అయ్యాడు. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో గోల్డ్ అనేది ఈ ఒలింపిక్స్ లో కూడా దేవేంద్ర జజారియా అనేవాడు విన్ అయ్యాడు అనమాట. సో అలాగే దీపా మాలిక్. ఓకే, దీపా మాలిక్ వోన్ సిల్వర్ ఇన్ ఉమెన్స్ షార్ట్ పుట్. ఓకే, షార్ట్ పుట్ ఉమెన్స్ లో దీపా మాలిక్ సిల్వర్ మెడల్ అనేది విన్ అయింది. ఓకే, దీపా మాలిక్ విన్స్ సిల్వర్ మెడల్ ఇన్ ఉమెన్ షార్ట్ పుట్ కేటగిరీ వచ్చి షార్ట్ పుట్. షీఈ్ ద ఫస్ట్ ఫీమేల్ టు విన్ ఏ మెడల్ ఇన్ పారా ఒలింపిక్స్. సో ఉమెన్ కేటగిరీలో ఫస్ట్ ఉమెన్ అనమాట, ఈమెకి మెడల్ వచ్చింది. సో దీపా మాలిక్. సో అలాగే వరుణ్ సింగ్ బాటి బ్రాంజ్ మెడల్ విన్ అయ్యాడు మెన్స్ హై జంప్. సో సేమ్ మెన్స్ హై జంప్ లో తంగవేలు అనేవాడు చూసాం కదా ఇందాక, మరియప్పన్ తంగవేలు విన్స్ ద గోల్డ్ మెడల్. సో అలాగే సేమ్ ఆ కేటగిరీలోనే బ్రాంజ్ మెడల్ అనేది వరుణ్ సింగ్ బాటికి వచ్చింది అనమాట. ఓకే, వరుణ్ సింగ్ బాటి వన్ ద బ్రాంజ్ ఇన్ మెన్స్ హై జంప్. సో ఈ 4 మెంబర్స్ కి కూడా ఇండియాలో మెడల్స్ అనేవి వచ్చినాయి రియో 2016 లో. ఓకే, 1 గోల్డ్ 2 గోల్డ్ 1 సిల్వర్ 1 బ్రాంజ్, ఈ 4 మెడల్స్ అనేవి కూడా ఇండియాకి వచ్చింది అనమాట. ఓకే, టోటల్ గా 2 గోల్డ్ మెడల్స్ 1 సిల్వర్ 1 బ్రాంజ్. టోటల్ గా ఇండియా ర్యాంక్ వచ్చి 43rd ప్లేస్ లో ఉన్నాం మనం. ఇండియా ర్యాంక్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఇండియా ర్యాంక్ వచ్చి 43. టోటల్ గా 4 మెడల్స్ 2 గోల్డ్ 1 సిల్వర్ 1 బ్రాంజ్ అనేది మనం ఈ పారా ఒలింపిక్స్ లో విన్ అయ్యాం ఇండియా. సో మెడల్స్ టాలీ ఒకసారి టేబుల్ చూసినట్లయితే చైనా టాప్ చేసింది. సో చైనా టోటల్ గా 105 గోల్డ్ 81 సిల్వర్ 51 బ్రాంజ్, టోటల్ గా 237 మెడల్స్ అనేవి చైనా విన్ అయింది. సో టాప్ కంట్రీ ఎవరంటే చైనా. సో మామూలు రియో ఒలింపిక్స్ 2016 లో యుఎస్ అనేది టాప్ కదా. సో ఇక్కడ చైనా టాప్ 237 మెడల్స్ 105 గోల్స్. అలాగే సెకండ్ ప్లేస్ వచ్చి బ్రిటన్ 147. ఓకే, 64 గోల్డ్ 39 సిల్వర్ 44 బ్రాంజ్ 147 మెడల్స్. ఓకే, ఫస్ట్ చైనా, సెకండ్ బ్రిటన్.
అలాగే బ్రెజిల్ 8th ప్లేస్ లో ఉంది. సో బ్రెజిల్ గురించి నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే హోస్ట్ కంట్రీ కాబట్టి బ్రెజిల్ లోని ఒలింపిక్స్ అనేవి జరుగుతున్నాయి. ఓకే, గోల్డ్ 14, సిల్వర్ 29, బ్రాంజ్ 28, టోటల్ గా 71. సో ఈ ఫిగర్స్ అనేవి అన్ని గుర్తుపెట్టుకోగలదు. జస్ట్ టాప్ చైనా వచ్చింది, సెకండ్ బ్రిటన్, అలాగే బ్రెజిల్ ప్లేస్ 8th, అలాగే ఇండియా ర్యాంక్ వచ్చి 43. సో ఈ జస్ట్ ఇవి గుర్తుపెట్టుకోండి చాలు. సో ఒకసారి జనరల్ గా చెప్తున్నాను అంతే. చైనా ఫస్ట్, బ్రిటన్ సెకండ్, బ్రెజిల్ 8, అలాగే ఇండియా 43rd ర్యాంక్. సో ఇండియాకి 2 gold, 1 silver, 1 bronze, టోటల్ గా 4 మెడల్స్ అనేవి వచ్చినాయి. ర్యాంక్ వచ్చి 43. సో ఇది మెడల్స్ టాలీ. సో ఇప్పుడు ఇండియన్ హిస్టరీ చూద్దాం ఒలింపిక్స్ లో. సో ఫస్ట్ మెడల్ విన్నర్ ఫర్ ఇండియా ఇన్ పారా ఒలింపిక్స్. సో అసలు ఫస్ట్ పారా ఒలింపిక్స్ హిస్టరీలో ఇండియా తరఫున ఫస్ట్ మెడల్ ఎవరు విన్నారు అంటే మురళీకాంత్ పటేకర్. ఓకే, మురళీకాంత్ పటేకర్ స్విమ్మింగ్ కేటగిరీలో ఫస్ట్ గోల్డ్ మెడల్ అనేది లేదా ఫస్ట్ మెడల్ అనేది ఇండియా తరఫున విన్ అయ్యారు అనమాట. ఓకే, సో ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మురళీకాంత్ పటేకర్ ఈస్ ద ఫస్ట్ మెడల్ విన్నర్ ఫర్ ఇండియా ఇన్ పారా ఒలింపిక్స్ హిస్టరీ. సో నాట్ 2016, మొత్తం హిస్టరీలో ఫస్ట్ మెడల్ అనేది విన్ అయింది మురళీకాంత్ పటేకర్ స్విమ్మింగ్ కేటగిరీ. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఫస్ట్ మ్యాన్ టు విన్ 2 medals. సో ఇండియా ఇండివిజువల్ గా కాకుండా ఇండివిజువల్ కేటగిరీలో సో 2 medals అనేది విన్ అయింది ఎవరంటే దేవేంద్ర జజారియా. ఓకే, సో ఫస్ట్ మ్యాన్ టు విన్ 2 medals వచ్చి దేవేంద్ర జజారియా. సో అలాగే ఫస్ట్ మ్యాన్ టు విన్ 2 gold medals అయినా కూడా దేవేంద్ర జజారియా. 2 medals అనేవి కూడా గోల్డ్ అనమాట. ఓకే, ఫస్ట్ మ్యాన్ టు విన్ 2 medals దేవేంద్ర జజారియా, ఫస్ట్ మ్యాన్ టు విన్ 2 gold medals. సో ఈ రియో 2016 రియో ఒలింపిక్స్ మామూలుగా ఈ పారా ఒలింపిక్స్ అక్కడ మామూలు ఒలింపిక్స్ లో ఫస్ట్ మెడల్ టు విన్ 2 medals అంటే ఎవరు చెప్పాను, నార్మన్ ప్రిచార్డ్ అనేవాడు సిల్వర్ మెడల్స్ విన్నాడు కదా. సో ఆ కేటగిరీలో ఆ వీడియోలో కవర్ చేశాను. నార్మన్ ప్రిచార్డ్ అలాగే సుశీల్ కుమార్ కూడా 2 medals అనేది విన్ అయ్యారు. సో ఓకే, సో ఎవరిని చూడాలంటే ఆ వీడియో చూడండి. సో ఆ పాయింట్స్ అన్ని క్లియర్ గా తెలుస్తాయి. ఓకే, సో ప్రజెంట్ మనం చూస్తుంది ఏంటంటే ఫస్ట్ మ్యాన్ టు విన్ 2 medals ఆర్ ఫస్ట్ మ్యాన్ టు విన్ 2 gold medals అని అడిగితే దేవేంద్ర జజారియా. హీస్ కేటగిరీ వచ్చి జావలిన్ త్రో. సో ఓకే, టోటల్ ఇండియా మెడల్స్ ఇన్ పారా ఒలింపిక్స్ హిస్టరీ. సో ఇప్పటిదాకా పారా ఒలింపిక్స్ హిస్టరీలో ఇండియాకి టోటల్ గా 12 medals అనేది విన్ అయింది. ఓకే, టోటల్ మెడల్స్ అంటే 12 అనమాట. సో మామూలుగా జనరల్ ఒలింపిక్స్ లో అయితే 28 medals అనేవి ఇప్పటిదాకా ఇండియా విన్ అయింది కదా. సో అలాగే పారా ఒలింపిక్స్ హిస్టరీలో టోటల్ మెడల్స్ అంటే 12 అనమాట. ఓకే, ఫస్ట్ మ్యాన్ టు విన్ సిల్వర్ ఇన్ పారా ఒలింపిక్స్. సో ఫస్ట్ మ్యాన్ మురళీకాంత్ పటేకర్ అనేవాడు ఫస్ట్ గోల్డ్ తీసుకొచ్చాడు కదా. అలాగే ఫస్ట్ సిల్వర్ ఎవరికి వచ్చిందంటే భీమ్రావ్ కేసార్కర్. ఓకే, భీమ్రావ్ కేసార్కర్ కి ఫస్ట్ సిల్వర్ మెడల్ అనేది వచ్చింది. సో ఈజ్ ద సెకండ్ పర్సన్ టు విన్ మెడల్ ఫర్ ఇండియా ఇన్ పారా ఒలింపిక్స్ హిస్టరీ. సో అలాగే ఇండియాకి ఇప్పటిదాకా టోటల్ గా 4 golds, 4 silvers, 4 bronze, టోటల్ 12 medals. సో ఇండియాకి టోటల్ గా 12 medals విన్ అయిందని చెప్పాను కదా. సో మనం గుర్తుపెట్టుకోవడానికి ఈజీగానే ఉంది. సో కన్ఫ్యూజన్ ఏం పడకలేదు. మొత్తం 3 ఈక్వల్ గా వచ్చినాయి. 4 golds, 4 silver, 4 bronze. సో ఇండియా ఇప్పటిదాకా పారా ఒలింపిక్ హిస్టరీలో టోటల్ గా 12 medals అనేది విన్ అయింది. ఒక 4 golds, 4 silver, 4 bronze. ఈ 12 medals లో కూడా ఒక మెడల్ అనేది మనకి పవర్ లిఫ్టింగ్ లోను, ఒక మెడల్ అనేది స్విమ్మింగ్ లోను వచ్చింది. సో మిగతా 10 medals కూడా అథ్లెటిక్స్ కేటగిరీ నుండి వచ్చాయి. ఓకే, సో ఒక మెడల్ అనేది పవర్ లిఫ్టింగ్, ఒక మెడల్ అనేది స్విమ్మింగ్. సో మిగతా 10 medals అన్ని కూడా అథ్లెటిక్స్ కేటగిరీలో జావెలిన్ త్రో, సో డిఫరెంట్ అథ్లెటిక్స్ లో కేటగిరీస్ ఉంటాయి కదా, వాటి నుండి మనకి మెడల్స్ అనేవి వచ్చినాయి. ఓకే, తంగవేలు మరియప్పన్ ఇస్ ద ఫ్లాగ్ బేరియర్ ఫర్ ద క్లోజింగ్ సెరమనీ ఫర్ ఇండియా. ఓకే, దేవేంద్ర జజారియా అనేవాడు స్టార్టింగ్ లో సెరమనీకి ఫ్లాగ్ బేరియర్ కదా. సో క్లోజింగ్ సెరమనీ బ్యారియర్ ఎవరంటే తంగవేలు మరియప్పన్. సో అలాగే ఆల్రెడీ స్పోర్ట్స్ మినిస్ట్రీ అనౌన్స్ చేసింది కదా. సో రియో ఒలింపిక్స్ లో మెడల్ విన్ అయిన వాళ్ళందరికీ మెడల్స్ కేఎల్ రత్న అవార్డు అనేది డైరెక్ట్ గా అనౌన్స్ చేసేస్తాం వెంటనే టైం డిలే చేయకుండా అని అన్నారు. బట్ పారా ఒలింపిక్స్ అనేది అనౌన్స్మెంట్ ఉండదు అన్నారు. బట్ లాస్ట్ మినిట్ లో మళ్ళీ పారా ఒలింపిక్స్ విన్నర్స్ కూడా కేఎల్ రత్న అవార్డ్స్ కి సెలెక్ట్ చేస్తామని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఓకే, సో ఇది పారా ఒలింపిక్స్ రియో 2016 అండ్ ఇండియన్ హిస్టరీ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి. సో రియో 2016 ఒలింపిక్స్ మీద ఆల్రెడీ 2 videos ఉన్నాయి కదా, ఎవరైనా చూడాలంటే అవి కూడా చూడండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్. సో వీడియోస్ అనేవి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తా ఉండండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కింద జీమెయిల్ లాగానే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నెక్స్ట్ వీడియోస్ అనేవి మీకు చూడడానికి వీలవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.